ఇందాక బుద్ధి సంవత్సరం మేము కలిసి కారులో వస్తున్నప్పుడు నేను అదృష్టవంతుని అని అంటే వాళ్ళకి అర్థమైంది. మేము కూడా అది కోరుకుంటున్నాం డాక్టర్ గారు అన్నారు. ఏంటది? ఏంటి? ఎలక్షన్లో నిలబడి 30 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టుకుని జనాలు మళ్ళీ గెలిచిన తర్వాత తిట్లు తింటాం. అర్థంగా ఎందుకు తింటాం తెలుసా? చిన్న విషయాన్ని కూడా ఈ మధ్య చీరాల కొండయ్యని గెలిచారు. కొండయ్య గెలిచిన తర్వాత అక్కడ ఓటర్లో ఎవరో చనిపోయారు సముద్ర స్నానానికి వెళ్ళి. ఆయన ఆ విశ్వాస వాళ్ళందరినీ పిలిచి గజగీతగాళ్ళు ఉంటే ఎటువంటి ప్రమాదం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి దూకుతారు, అటువంటి వాళ్ళకి ఏదైనా మనం సహాయం చేయడానికి వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి అని విశాఖ వాళ్ళని కాస్త కలెక్షన్ చేద్దామని చెప్పి పిలిచాడు. పిలిచి అయ్యా మీరు విశాఖ కేంద్రం 2000 3000 5000 ఇచ్చే వాటిని పెట్టి జీతాలు ఇద్దాము, వాళ్ళని పెడదాము, ఈ సమస్య చేస్తాము అని చెప్పి ఆయన మంచి ఉద్దేశంతో చెప్తే ఈ కొండయ్య వచ్చాడు రిసార్ట్ దగ్గర అందరూ కూడా డబ్బులు తీసుకుంటున్నాడు అని మొదలుపెట్టారు. తర్వాత వరద బాధితులకి ఏది ఇప్పుడు విజయవాడ వరద బాధితులకి ఏదో కొద్దిగా కలెక్ట్ చేద్దామని చెప్పి ఆ వైశ్య కమ్యూనిటీ వాళ్ళందరినీ కూడా షాప్ కింద ఇస్తే అవి తీసుకెళ్ళి ముఖ్యమంత్రికి ఇద్దామని చెప్పి అని అడిగితే మళ్ళీ మొదలు ఈ కొండయ్య ఏం చేస్తున్నాడు, జేబులు పుట్టినట్టు డబ్బులు తీసుకుని సంవత్సరం ఎంత డబ్బు అయిందంటే ఎంత అయింది సార్, ఇంకా అప్పు చేస్తామంటే అప్పు చేశాను సార్, అమ్మాయి సార్, ఇంకా అమ్మాయి సార్ అన్నారు. అంటే మీరేమో స్టేట్మెంట్ ఇచ్చా, గెలిచినాడేమో టికెట్ దొరకనాడు అదృష్టం అని చెప్పి. ఎందుకంటే 30-40 కోట్లు బుకెట్ మనకి పెరిగిపోతుంది. ఉన్నాయి సార్, మీరు బయటికి చెప్తారు, మేము బయటికి చెప్పుకోలేము అని మా ఇద్దరు మధ్య డిస్కషన్. జనం ఏదో మాట్లాడుకుంటున్నారు, మేమంతా ఫస్ట్ టైం కలిసాం కదా అనుకుంటారు. మేము మాట్లాడుకుంది ఇది ఏం చెప్పాడు సంవత్సరం, మీరు బయట చెప్తున్నారు, మేము బయట చెప్పుకున్నారు, ఇప్పుడు అదే చెప్తున్నాడు. కాబట్టి అదృష్టవంతుడిని ఎందుకు ఈ జంజాల నుంచి బయటకు వచ్చాను. ఇదేది 20-30 కోట్లు ఖర్చు పెట్టుకున్న తర్వాత ఎలక్ట్ అయిన తర్వాత ఈ బాధలన్నీ భరించలేక నేను సంతోషంగా ఉన్నాను, నేను అదృష్టవంతుని అని చెప్పి ఒక మాట చెబుతా ఉన్నాను. నా వరకు నేను నీ చెప్పిన ఇంత ఇబ్బంది ఉంది అని ఈ రాజకీయంలో ఇలా మీకు బాహ్యత చేసినా నేను మాత్రం చాలా తృప్తిగా రిటైర్ అయ్యాను. ఎందుకు తెలుసా, నేను 85లో నేను మొదట గెలిచినప్పుడే ఈ నియోజకవర్గంలో ఒకే ఒకసారి 60 గ్రామాలకి ఇటువంటి నీటి వసతులు కల్పించాను. అటువంటి ఆఫీసర్లు ఉన్నారు కాబట్టి ఎటువంటి అవినీతి లేకుండా 60 గ్రామాలకి నీళ్ళు ఇచ్చేటటువంటి సహాయం కార్యక్రమాన్ని ఓవర్ హెడ్ ట్యాంక్ తోటి, ఫిల్టర్ బెడ్స్ తోటి, పంపింగ్ తోటి, రైల్స్ తోటి, సంపు తోటి కూడా చేసినది ఇప్పటికీ అదే పని చేస్తా ఉంది. ఇది ఆ రోజు జయప్రకాష్ నారాయణ కలెక్టర్ ఉంటే ప్రకాశం జిల్లాలో పేరు, ఈస్ట్ గోదావరిలో పేరు వచ్చింది ఈ లిఫ్ట్ ఇరిగేషన్ గవర్నమెంట్. అది నమూనా ఇక్కడ స్టార్ట్ అయింది. హనుమంతరావు గారు మాట్లాడుతూ నాకు చూపించారు, నేను ఖర్చులో చేయించాను, తర్వాత రామారావు గారు తీసుకెళ్ళాము. ఈ స్కీమ్స్కి ఎంత కావాలంటే అంత తీసుకోండి అని చెప్పి చెప్పడం వల్ల వేస్ట్గా ఉన్నటువంటి వాటిని ఈ భూములకు మళ్ళించి సాగులో తీసుకొచ్చి అనేక కుటుంబాన్ని తగ్గించారు.